ఒకటి రెండు వీడియోస్ వేరే వాళ్ళ కంటెంట్ ఉన్నా కానీ మ్యాక్సిమం ఏంటంటే ఓకే హై ఫ్రెండ్స్ అంటే 2024లో అంటే ఇప్పుడున్న లెక్క ప్రకారం మన ఛానల్ మానిటైజేషన్ రివ్యూ ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు మనం మానిటైజేషన్కి అప్లై చేస్తాం కదా, అప్లై చేసిన తర్వాత యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్లో ఏమేమి చెక్ చేస్తారు, ఏమేమి చెక్ చేసి ఏది ప్రాబ్లం ఉంటే మానిటైజేషన్ తీసేస్తారు, ఏది ప్రాబ్లం అవ్వకుండా ఉంటే మానిటైజేషన్ మనకు ఉంటుంది అనేది మొత్తం నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇది 2024 లెక్క ప్రకారం కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈ సంవత్సరం మొత్తం మనకి ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో లైక్ చేశారు లేదో చూడండి. మీరు లైక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో అనేది మీలాంటి ఇంకొంతమంది క్రియేటర్స్కి రీచ్ అవుతుంది, అంటే వాళ్ళకి కూడా రికమెండ్ అవుతుంది. సో దట్ వాళ్ళు కూడా ఆ వీడియో క్లిక్ చేసి చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా, లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఫస్ట్ ఏంటంటే మెయిన్ థీమ్ అనమాట. మెయిన్ థీమ్ అంటే అసలు ఛానల్కి సంబంధించి అసలు దేనికి సంబంధించిన ఛానల్ మీది అంటే లైక్ కుకింగ్ ఛానలా, లేకపోతే వ్లాగింగ్ ఛానలా, లేకపోతే ఈ ఎడ్యుకేషనల్ ఛానల్సా, ఎంటర్టైన్మెంట్ ఛానల్సా, పీపుల్ అండ్ బ్లాగ్సా, ఇట్లాగా కొన్ని కేటగిరీస్ ఉంటాయి. సో అసలు దేనికి సంబంధించిన ఛానల్లో చూస్తారు. ఓకేనా, సో ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది, అన్న మరి నేను ఒక వీడియో వ్లాగ్ పెడుతున్నాను, ఒక వీడియో కుకింగ్ పెడుతున్నాను, ఒక వీడియో ఏదో మ్యారేజ్ ఫంక్షన్ ఉంటే అది కూడా తీసి పెడుతున్నాను, మరి నా ఛానల్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి అంటారు. సో అట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. అయితే మిక్స్డ్ కంటెంట్ ఉంటే ఏంటంటే వ్యూస్ రావు సరిగా. సో మిక్స్డ్ కంటెంట్ గురించి నేను కుదిరితే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్గా అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి. సో ఇక్కడ మీకు మిక్స్డ్ కంటెంట్ ఉన్నా కానీ ఇబ్బంది ఏమి ఉండదు, మానిటైజేషన్ అయితే అయిపోతుంది. మెయిన్గా వీళ్ళు థీమ్ చూస్తారు, అంటే అసలు వీళ్ళ ఛానల్ దేనికి సంబంధించింది అని చూస్తారు అంతే. ఓకేనా, సో దీనివల్ల ప్రాబ్లం ఉండదు, మీరు దేని గురించి అయినా సరే వీడియోస్ చేయొచ్చు అనమాట. కాకపోతే మరీ వల్గర్ టాపిక్స్ ఇట్లాంటివి తీసుకోకండి. అంటే కొంతమంది సెక్సువల్ స్టోరీస్ చెప్తూ ఉంటారు చూసారా, సో అట్లాంటి ఛానల్స్ కొంచెం డేంజర్ అనమాట. సో కొంచెం అట్లాంటి ఛానల్స్ ఏమైనా ఉంటే ఇప్పటి నుంచి అయినా సరే కంటెంట్ మార్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి మోస్ట్ వ్యూడ్ వీడియోస్ అనమాట. అంటే మన ఛానల్లో బాగా ఎక్కువ వ్యూస్ దేనికి వచ్చాయి. ఓకేనా, సో మీ ఛానల్లోకి వెళ్ళండి. సింపుల్గా మీ ఛానల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీ యూట్యూబ్లో మీ ఛానల్ సెర్చ్ చేసి ఓపెన్ చేశాక వీడియోస్లో అక్కడ మీకు పైన కనిపిస్తుంది మోస్ట్ వ్యూడ్ అని చెప్పేసి కనిపిస్తుంది. జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మీ ఛానల్లో ఏ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చాయో చూపిస్తుంది. ఓకేనా, సో ఆ వీడియోస్ని చెక్ చేస్తుంది. ఆ వీడియోస్ ఏంటి, వీళ్ళ సొంత వీడియోస్ అయినా కాదా, లేకపోతే ఎక్కడ ఏం చేయాలి డౌన్లోడ్ చేసుకొని తీసుకొచ్చి పెట్టారా లేదా, ఆ వీడియోలో ఉన్న వాయిస్ వీళ్ళదా కాదా, లేకపోతే ఆ వీడియోలో ఉన్న ఫేస్ వీళ్ళదా కాదా, లేకపోతే వేరే వాళ్ళ వీడియోస్ ఏమైనా మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పేసి మొత్తం చెక్ చేస్తారనమాట. సో ఈ కంటెంట్ ఐడి టూల్స్ అని చెప్పేసి సిస్టమ్స్ కొన్ని ఉంటాయి. సో ఆ సిస్టమ్స్ ఏంటంటే వేరే వాళ్ళ వీడియోస్తో ఆ వీడియోస్ అంటే మన ఛానల్లో ఎక్కువ వ్యూస్ వచ్చినవి ఉంటాయి కదా, ఆ వీడియోస్ ఏమైనా సరే మ్యాచ్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేస్తారనమాట. సో చెక్ చేసిన తర్వాత ఏ వీడియోస్తో మ్యాచ్ అవ్వట్లేదు అని అంటే నెక్స్ట్ మళ్ళీ థర్డ్ స్టెప్కి వెళ్ళిపోతాయి. ఒకవేళ వేరే వాళ్ళ వీడియోస్తో ఏమైనా మ్యాచ్ అవుతున్నాయి అని అంటే వెంటనే మీకు రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ చేసి మానిటైజేషన్ తీసేస్తారు. నెక్స్ట్ స్టెప్ న్యూయెస్ట్ వీడియోస్ అనమాట. అంటే న్యూయెస్ట్ అంటే ఇప్పుడు లేటెస్ట్గా మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా, రెగ్యులర్గా మనం అప్లోడ్ చేసే వీడియోస్ ఉంటాయి కదా, వాటిని చెక్ చేస్తారు. వాటిలో కూడా సేమ్ ఇంతే, వేరే వాళ్ళ వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేశారా, లేకపోతే వేరే వాళ్ళ వాయిస్ ఏమైనా తీసుకొచ్చి ఇందులో పెట్టారా, లేకపోతే సంథింగ్ లైక్ ఇంటర్నెట్లో దొరికే వీడియోస్ ఉంటాయి చూసారా, వాటిలో ఏమైనా సరే డౌన్లోడ్ చేసి దీంట్లోకి వచ్చి పెట్టారా అని చెప్పేసి చూస్తారు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం చూడండి, ఆ ఇంటర్నెట్ అంటే బయట వెబ్సైట్లో దొరికే వీడియోస్ కదా, మరి మాకు వాట్సాప్లో వస్తున్నాయి వీడియోస్, ఎవరెవరో పంపించే వీడియోస్ ఉన్నాయి. సో వాటిని మేము డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ యూట్యూబ్లోకి అప్లోడ్ చేస్తున్నాం, దానివల్ల ప్రాబ్లం అవ్వదులే అని కొంతమంది అనుకుంటారు. సో అది కరెక్ట్ కాదు. వాట్సాప్లో అప్లోడ్ అయినా, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ అయినా, గూగుల్ క్రోమ్ వాటిలో అన్నింటిలో దేంట్లో అప్లోడ్ అయినా సరే అది వీడియో ఇంటర్నెట్లోకి వెళ్ళి వచ్చింది అని అర్థం. సో అట్లాంటి వీడియోస్ని మనం వాడితే మనకి ప్రాబ్లం అయితే ఖచ్చితంగా అవుతుంది, మానిటైజేషన్ అవ్వదు. కాబట్టి ఈ న్యూయెస్ట్ వీడియోస్లో కూడా వేరే వాళ్ళ కంటెంట్ అనేది ఉండకూడదు. అంటే చాలామంది ఏం చేస్తారంటే సీరియల్ కంటెంట్ పెడతారు, కొంతమంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో సెలబ్రిటీస్ ఉంటారు, వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ తీసుకొచ్చి పెడుతూ ఉంటారు, అండ్ వేరే వాళ్ళ వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని పెట్టేస్తూ ఉంటారు, వాట్సాప్లో వచ్చే వీడియోస్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టేస్తూ ఉంటారు. ఏదో ఒకటి వస్తుంది కదా, వ్యూస్ ఎంతో కొంత వస్తే, వ్యూస్ ఎక్కువ వస్తే మానిటైజేషన్ వస్తుంది, మానిటైజేషన్ వస్తే డబ్బులు వస్తాయి అని అనుకుంటారు. కానీ ఖచ్చితంగా అన్ని వీడియోస్ని చెక్ చేస్తారు యూట్యూబ్ వాళ్ళు. ఓకేనా, సో నెక్స్ట్ వన్ వచ్చేసి బిగ్గెస్ట్ ప్రోపరేషన్ ఆఫ్ వాచ్ టైం అనమాట. అంటే ఏ వీడియోకి అయితే మన ఛానల్లో ఎక్కువ వాచ్ టైం వస్తుందో, వ్యూస్ కాదు ఎక్కువ వాచ్ టైం వస్తుందో ఆ వీడియోని చెక్ చేస్తారనమాట తర్వాత. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక వీడియో చేశారు, ఆ వీడియో లక్కీగా వైరల్ అయింది, ఒక 1 మిలియన్ 2 మిలియన్ అట్లా వ్యూస్ వచ్చాయి, ఆ వీడియోకి ఎక్కువ వాచ్ ఓవర్ వచ్చింది అనుకోండి, ఆ వీడియోని మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారు, రీచెక్ చేస్తారు. అంటే బాగా వ్యూస్ వచ్చిన వీడియో అదే, మళ్ళీ బాగా వాచ్ టైం వచ్చిన వీడియో కూడా అదే అయితే దాన్ని 2 సార్లు చెక్ చేస్తారు. ఆ వాచ్ అవర్ ఒరిజినల్ గా వచ్చిందా, లేకపోతే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే కంప్యూటర్
కంప్యూటర్స్లో పెట్టేసి సాఫ్ట్వేర్లో పెట్టి వాచ్ అవర్ తీసుకొస్తూ ఉంటారు కదా. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు, మీకు 4000 గంటలు 2 రోజులు ఇచ్చేస్తాం 3 రోజులు ఇచ్చేస్తాం అని చెప్పేసి అంటున్నారు కదా. సో అది ఫేక్, ఓకేనా. సో అట్లాంటి వాచ్ అవర్ ఏమైనా సరే ఇందులో మిక్స్ అవుతుందా లేదా, ఇది ఒరిజినల్గా వచ్చిందా లేకపోతే ఫేక్గా క్రియేట్ అయిందా అని చెప్పేసి మొత్తం చెక్ చేస్తారు. ఒకవేళ ఒరిజినల్గా వచ్చింది అని అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతారు. ఒకవేళ ఫేక్ ఏదైనా సరే మ్యానిపులేషన్ చేసి వాచ్ అవర్ తీసుకొచ్చారు అని అంటే మాత్రం డెఫినెట్లీ అక్కడ మీకు ఛానల్ మానిటైజేషన్ రిజెక్ట్ అయిపోద్ది, ఓకేనా. సో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వాచ్ అవర్ మీకు జెన్యూన్గా రానివ్వండి. ఎందుకంటే మీరు ఇప్పుడు వాచ్ అవర్ కొనుక్కోవచ్చు వేరే వాళ్ళ దగ్గర, ఒకవేళ అవి వర్క్ అయినా కానీ మీకు టెంపరీగా వర్క్ అవ్వచ్చు. బట్ ఏంటంటే రేపటి రోజున మానిటైజేషన్ ఎనేబుల్ అయిన తర్వాత మీకు వ్యూస్ రాలేదనుకోండి, ఉపయోగం లేదు కదా మానిటైజేషన్ తెచ్చుకొని కూడా. కాబట్టి అది నేను చెప్తున్నాను. సో వాచ్ అవర్ ఏ వీడియోకి అయితే ఎక్కువ వస్తుందో ఆ వీడియోని కూడా వీళ్ళు చెక్ చేస్తారనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి వీడియో మెటాడేటా అనమాట. అంటే లైక్ టైటిల్, థంబ్నెయిల్ అండ్ డిస్క్రిప్షన్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. బయట టైటిల్ ఏం పెట్టాం, లోపల వీడియో సేమ్ అదే ఉందా లేదా. సో బయట థంబ్నెయిల్ ఏం పెట్టాం, లోపల వీడియో అదే ఉందా లేదా. సో టైటిల్, థంబ్నెయిల్ అండ్ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షనే ఉందా లేదా. కొంతమంది ఏం చేస్తారంటే iPhone 15 Pro Max అన్బాక్సింగ్ అని టైటిల్ పెడతారు, లోపల చూస్తేనేమో iPhone 12, iPhone 13 ఏదో ఒక ఓల్డర్ వర్షన్ తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. అంటే అక్కడ ఏంటంటే ఆడియన్స్ని మిస్లీడ్ చేస్తున్నారు. అంటే లైక్ అది మిస్ఇన్ఫర్మేషన్ అనమాట. పైన ఒకటి చెప్పారు, లోపల ఇంకోటి ఉంది. సో దీనివల్ల ఏంటి, ఆడియన్స్ డిస్టర్బ్ అవుతారు. సో ఇట్లా డిస్టర్బ్ అయినంత వరకు అంటే ఈ డిస్టర్బ్ అయిన తర్వాత ఏంటంటే యూట్యూబ్ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. యూట్యూబ్లో మొత్తం పైన ఒకటి పెడతారు, లోపల ఒకటి పెడతారు, అదో చెత్త. ఇప్పటికే చాలా మందికి అదే ఉంటుంది. ఎందుకంటే బయట ఏందో పెద్ద తిమింగలాన్ని ఒక చిన్న గాలంతో పెట్టినట్టు చూపిస్తారు, లోపల పోతేనేమో చిన్న చిన్న చేపలు పడుతూ ఉంటారు. సో అట్లా ఏదో ఇక మ్యానిపులేషన్ చేస్తూ ఉంటారు. సో ఇట్లాగా మ్యానిపులేషన్ చేసినా కానీ మానిటైజేషన్ ఇవ్వరు, ఓకేనా. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ దగ్గర ఐఫోన్ ఉందా, ఐఫోనే పెట్టండి థంబ్నెయిల్. లేదు మీ దగ్గర నోకియా ఫోన్ ఉందా, నోకియా ఫోనే పెట్టండి థంబ్నెయిల్. అంతేగాని ఇది పెడితేనే వ్యూస్ వస్తాయి అని చెప్పేసి దీన్ని పట్టుకొని దాన్ని పట్టుకొని మనం అట్లా చేయటం కరెక్ట్ కాదు. కాబట్టి మీరు దేని గురించి చేస్తారో థంబ్నెయిల్ దాని గురించే పెట్టండి, టైటిల్ దాని గురించే పెట్టండి, డిస్క్రిప్షన్ కూడా దాని గురించే రాయండి, ట్యాగ్స్ కూడా దాని గురించే వేయండి. సో ఐఫోన్ గురించి చేసి మెగాస్టార్ చిరంజీవి అని కీవర్డ్ వేసినా కానీ మీకు వ్యూస్ రావు, అర్థమవుతుందా. సో దీని ప్రకారంగా మనకి ఛానల్ మానిటైజేషన్ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఏమవుతుంది, మెయిన్గా ఛానల్ థీమ్ చూస్తారు, తర్వాత మన ఛానల్లో ఎక్కువ ఏ వీడియోకి అయితే వ్యూస్ వచ్చాయో ఆ వీడియో చూస్తారు, అండ్ అట్లాగే ఏ వీడియో అయితే కొత్తగా అప్లోడ్ అవుతుందో ఆ వీడియో చూస్తారు, అండ్ అట్లాగే ఏ వీడియోకి అయితే ఎక్కువ వాచ్ ఓవర్ వచ్చిందో ఆ వీడియో చూస్తారు. సో దీంతో పాటు వీడియోకి సంబంధించిన మెటాడేటా, టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్, థంబ్నెయిల్, సో వగేరా వగేరా ఇవన్నీ కూడా చూస్తారనమాట. సో ఓవరాల్గా ఛానల్ మొత్తం రివ్యూ జరుగుతుంది. అన్న మరి మధ్యలో ఉన్న వీడియోస్ ఉంటాయి కదా, మరి వాటిని చెక్ చేయరా అని చెప్పేసి అంటే, ఇవన్నీ చెక్ చేసిన తర్వాత లాస్ట్ ఆప్షన్గా ఆ మధ్యలో ఉన్న వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిని ర్యాండమ్గా చూస్తారు. ఒక్కొక్క వీడియో చూసి మన ఛానల్లో 400-500 వీడియోలు ఉంటాయి. 400-500 వీడియోల్లో బాగా వ్యూస్ వచ్చిన వీడియోస్ వేరే వాళ్ళ వీడియోస్ డౌన్లోడ్ చేసి పెట్టి మధ్యలో మన ఓన్ కంటెంట్ పెట్టినా కానీ మానిటైజేషన్ అవ్వదు. ఎందుకంటే మధ్యలో వీడియోస్ ఏంటంటే ర్యాండమ్గా అక్కడొక వీడియో చూస్తారు. 1-2 వీడియోస్ వేరే వాళ్ళ కంటెంట్ ఉన్నా కానీ మ్యాక్సిమం ఏంటంటే చిన్న చిన్న వీడియోస్ ఎక్కువ తక్కువ వ్యూస్ వచ్చినాయి ఉంటాయి చూసారు, 100-200 వ్యూస్ వచ్చినాయి, 1-2 వీడియోస్ థర్డ్ పార్టీ కంటెంట్ ఉన్నా కానీ మ్యాక్సిమం మనకి మానిటైజేషన్కి పాసిబిలిటీ ఉంది. 1-2 వీడియోస్ని పెద్దగా పట్టించుకోరు, ఏది వ్యూస్ రాకపోతే. సో 1-2 వీడియోస్ వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం డౌన్లోడ్ చేసి పెట్టిన వీడియోసే వ్యూస్ ఎక్కువ వచ్చి వాచ్ అవర్ ఎక్కువ వచ్చింది అనుకోండి, మానిటైజేషన్ రిజెక్ట్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందుకే నేనేం చెప్తానంటే అసలు వేరే వాళ్ళ కంటెంటే వాడొద్దు, అర్థమవుతుందా. ఇన్స్టాగ్రామ్లో డౌన్లోడ్ చేసో, వాట్సాప్లో డౌన్లోడ్ చేసో, లేకపోతే ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసో, ఎక్కడెక్కడో వీడియోస్ అన్నింటినీ స్క్రీన్ రికార్డింగ్ చేసో, లేకపోతే క్రికెట్ వీడియోస్ వస్తే వాటిని టీవీలో వీడియో తీయటమో, లేకపోతే సీరియల్ వీడియోస్ వస్తే వాటిని హాట్స్టార్లో స్క్రీన్ షాట్స్ తీసి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇచ్చి చెప్పటమో, లేకపోతే సెలబ్రిటీస్ ఫొటోస్ తీసుకొచ్చి అందులో పెట్టేసి డీజే సాంగ్స్ పెట్టడమో, లేకపోతే సెలబ్రిటీస్ ఫొటోస్ని స్లైడ్ షో వేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయటమో. సో ఈ టైప్ ఆఫ్ కంటెంట్ అనేది మ్యాక్సిమం మానిటైజేషన్కి ఇనెలిజిబుల్. ఇక మీకు మానిటైజేషన్ ఎనేబుల్ అయినా మళ్ళీ మీ ఛానల్కి మానిటైజేషన్ తీసేస్తారు, ఓకేనా. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇది ఓవరాల్గా మన ఛానల్ని యూట్యూబ్ వాళ్ళు 2024 లెక్కల ప్రకారం ఎలా చెక్ చేస్తారు అనేది. సో దీన్ని బేస్ చేసుకొని ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారో వాళ్ళందరూ కూడా మంచిగా నీట్గా ఫేస్ క్యామ్, ఇట్లా ఇప్పుడు నేను ఎట్లయితే కెమెరా ముందుకు వచ్చి చెప్తున్నానో అట్లాగే ఫేస్ క్యామ్ విత్ ఓన్ వాయిస్, మన సొంత గొంతుతో మన సొంత మొహంతో వీడియో చేసుకుంటే మానిటైజేషన్ ఖచ్చితంగా అవుతుంది. మానిటైజేషన్ అంటే డబ్బులు రావటం. సో చాలా మందికి ఏంటంటే మానిటైజేషన్ అంటే ఏంటో తెలియదు, యాడ్సెన్స్ అంటే ఏంటో తెలియదు కదా. సో వాళ్ళ గురించి నేను ఒక వీడియో అయితే చేశాను. ఒకసారి వీడియో అనేది టాప్ ఐ కార్డ్స్లో అండ్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి అదైతే చూడండి, మీకు ఉపయోగపడుతుంది ఇది, ఓకేనా. సో నెక్స్ట్
2024లో ఎలాంటి ఛానల్స్ పెడితే కొంచెం తొందరగా క్లిక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి నేను కొన్ని టాపిక్స్ అయితే రాశాను. మరి మీరు ఏమంటారు, మీరు చేయమంటారో వద్దా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ చేయాలి అని అంటే కనుక మీ ఛానల్ పేరు మెన్షన్ చేసి అన్న నా ఛానల్ పేరు ఇది, నాకు ఆ వీడియో కావాలని చెప్పేసి కామెంట్ చేయండి. కామెంట్స్ వస్తే ఆ వీడియో నేను తొందరగా చేస్తాను. ఓకేనా? సో కామెంట్ చేయండి. అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉండి నాతో మాట్లాడాలి అని అనుకుంటే కాల్ బిఫోర్ యాప్ నుంచి అయితే మాట్లాడొచ్చు. ఐడి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అండ్ అట్లాగే మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఐడి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అండ్ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ వస్తే దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.